హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీతో మీ శైలు. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారు? కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా ఇదైతే సాటర్డే మార్నింగ్ లాగండి. సాటర్డే అంటే నేను పూజ చేసుకుంటున్నాను కదా, వెంకటేశ్వర స్వామి పూజ. ఇప్పుడైతే ఇది 2వ వారం అనమాట. మొదటి వారం అయితే చాలా చక్కగా అయింది. ఇది 2వ వారం పూజ అయితే స్టార్ట్ చేశాను. అయితే ఈ శనివారం నా డే రొటీన్ తో పాటు పూజ ఎలా చేసుకున్నాను అనేది కూడా ఈ వీడియోలో ఉంటుంది. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. అలాగే కొత్త వారు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి నా ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి. మీకు గనక నా డైలీ వ్లాగ్స్ అనేవి నచ్చితే ఒక చిన్న లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఇంకా ఇక్కడైతే ఇంకా శనివారం మార్నింగ్ అయితే ఇంకా 5:15కే లేచాను. ఇంకా లంచ్ బాక్సెస్ ఉంటాయి, ఇంకా పూజ కూడా ఉంటుంది కదా, అందుకే కాస్త వేరంగానే లేచి ఫస్ట్ అయితే ఇంకా వాకిలి మొత్తం కూడా తుడిచేసాను. ఇంకా తుడిచేసి మాప్ పెట్టేశాను. తర్వాత ఇంకా ముగ్గు కూడా పెట్టుకున్నానండి. ముగ్గు అయితే నేను చాక్ పీస్ తోటే పెట్టేశాను. ఇంకా ముగ్గు పెట్టుకున్న తర్వాత ఇల్లంతా తుడిచేసి ఇల్లు కూడా మొత్తం కూడా మాప్ పెట్టేశాను. పూజ చేసుకుంటాను కదా, ఇంకా అందుకనే ఇల్లు మొత్తం కూడా మాప్ అయితే పెట్టుకున్నాను. ఇంకా ఇల్లు కూడా మొత్తం మాప్ పెట్టేసిన తర్వాత నేనైతే ఇంక స్నానం చేసి వచ్చేసి ఫస్ట్ అయితే వాటర్ అయితే పట్టేసుకుంటున్నానండి. మాకు ఈ మధ్యన వాటర్ ప్రాబ్లం ఎక్కువగా ఉంది కదండి, అందుకనే ఇంకా వాటర్ లేకపోతే ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఇంకా ముందుగానే కాస్త వాటర్ అయితే పట్టేసి పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇంకా వాటిని పక్కన పెట్టేసిన తర్వాత మరో పక్క ఏంటంటే టీ కూడా పెట్టుకున్నాను. మా వారికి టీ కావాలని చెప్పేసి టీ పక్కన పెట్టేసి ఇంకా ఇక్కడైతే ఇంకా గుమ్మం అంతా కూడాను క్లీన్ చేసేసి ఇంకా ముగ్గు అయితే పెట్టుకుంటున్నాను అనమాట. అయితే నేను ఎప్పుడు కూడా ముగ్గుని స్నానం చేసి వచ్చేసి ఇంకా పెడతానండి. అంటే నార్మల్గా బయట ముగ్గు అయితే ఇంకా స్నానం చేయకుండా పెట్టేస్తాను, కానీ ఇంకా గుమ్మానికి మాత్రం స్నానం చేసి వచ్చేసి ఇంకా మొత్తం క్లీన్ చేసేసి ఇంకా పసుపు కుంకుమ బొట్లు పెట్టుకుంటూ ఇంకా బియ్యం పిండితో ముగ్గు అయితే పెట్టుకుంటాను అనమాట. ఇంక ఇప్పుడు కూడాను ఇంకా అలానే ముగ్గు అయితే పెట్టుకుంటున్నాను. ఇంకా గుమ్మం ముగ్గు పెట్టుకున్న తర్వాత ఇంతలో టీ అయితే అయిపోయింది. మా వారికి అయితే ఇచ్చేసాను. అలాగే కొద్దిగా నేను కూడా టీ తాగేశాను. ఇంకా పూజ అయ్యేటప్పటికి లేట్ అవుతుంది కదా అని చెప్పి కొద్దిగా టీ అయితే తాగాను. ఇంకా టీ తాగేసిన తర్వాత పిల్లలకైతే లేపి ఇంకా వాళ్ళకైతే స్నానాలకు పంపించాను. ఇంతలో ఏంటంటే ఇంకా ముందు రోజు పూజ సామాగ్రి కొంచెం తోమేసుకున్నాను కదా, వాటన్నిటికీ కూడా కొంచెం బొట్లు అయితే పెట్టుకుంటున్నానండి. వాటితో పాటు నిన్న పూజ చేసుకున్నాను కదా, ఇంకా అవి కూడా క్లీన్ చేసేసి వాటికి కూడాను చందనం కుంకుమ బొట్లు అయితే పెట్టుకున్నాను. ఇంకా అవన్నీ పెట్టుకుని రెడీ చేసుకున్న తర్వాత ఇక్కడైతే మా వారి కోసం అని చెప్పేసి లంచ్ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. ముందు లంచ్ ప్రిపేర్ చేస్తామనుకోండి, తర్వాత పూజ అయితే ప్రశాంతంగా చేసుకోవచ్చు. పూజ చేసుకునేటప్పుడు ఇంకా లంచ్ కావాలి అంటే ఇంకా అవ్వదు కదా, అందుకనే ఫస్ట్ లంచ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఈ రోజు లంచ్ కోసం అయితే మా వారికి సింపుల్ గా ఆలు పులావ్ అయితే చేస్తున్నాను అనమాట. నార్మల్గా అయితే పూజ రోజు కాబట్టి ఇంకా దద్దోజనం చేసేద్దాం అనుకున్నాను. కాకపోతే మా వారితో పాటు వాళ్ళ కొలీగ్ ఒకరికి కూడాను ఫుడ్ కావాలంట. ఇంకా దద్దోజనం చేస్తే బాగోదు కదా అని చెప్పేసి ఈరోజు సింపుల్ గా ఆలు పులావ్ అయితే చేస్తున్నాను. పిల్లలకి అందరికీ అయిపోతుందన్నమాట. నేనైతే ఉపవాసం కదండి, ఇంకా నా కోసం అయితే చేసుకోవట్లేదు. పిల్లలకి మా వారి కోసం మాత్రమే ఈరోజు ఆలు పులావ్ అయితే చేస్తున్నాను. అయితే దానికోసం ముందుగా ఆలు అయితే కట్ చేసేసాను. ఇప్పుడైతే ఇంకా ఈ పులావ్ ఎలా చేసుకుంటున్నానో చూపిస్తాను. ఎక్కువ మసాలాలు ఏమీ వేయట్లేదండి, చాలా సింపుల్ గా అయితే చేస్తున్నాను అనమాట. అయితే ఫస్ట్ కొంచెం కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇందులో కొంచెం బిర్యానీ మసాలా దినుసులు అయితే వేసుకున్నాను. అంటే యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, ఒక బిర్యానీ ఆకు మాత్రమే వేసుకొని ఇవి కొద్దిగా చిటపటలాడిన తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసి ఇంకా ఇందులోనే పచ్చిమిర్చి కొద్దిగా వేసుకొని ఇంకా కొద్దిగా దోరగా వేయించుకోవాలి. ఉల్లిపాయలు కొద్దిగా వేగిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేంత వరకు కూడా వేయించుకోవాలి. అది బాగా వేగిన తర్వాత ఇందులో ముందుగా కట్ చేసుకున్న బంగాళదుంప ముక్కలు, అలాగే నా దగ్గర కొద్దిగా స్వీట్ కార్న్ ఉన్నాయన్నమాట, ఇంకా అవి కూడా వేసేసుకున్నాను. నెక్స్ట్ ఇందులోనే కొంచెం కొత్తిమీర, పుదీనా కూడా కట్ చేసి వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలిపేసుకొని ఒక 2 నిమిషాలు అయితే వేయించుకోవాలి. అంటే ఆయిల్లోనే బంగాళదుంప కాస్త వేగాలన్నమాట. ఇవి వేగిన తర్వాత ఇందులో 1.5 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పౌడర్, 1 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా వేసి మొత్తం బాగా కలిపేసుకున్న తర్వాత ఇందులో ముందుగా నానబెట్టుకున్న రైస్ వేసేసి మొత్తం ఒకసారి కలిపేసుకొని తర్వాత ఇందులో తగినంత వాటర్ వేసుకోవాలి. అంటే 2 గ్లాసుల బియ్యానికి 4 గ్లాసుల వాటర్ అయితే వేసుకున్నాను. ఇలా మొత్తం వేసేసుకొని ఇందులో రుచికి తగినంత ఉప్పు వేసి మొత్తం కలిపేసుకొని ఇంకా కుక్కర్ యొక్క లిడ్ పెట్టేసి దీన్నైతే ఇంకా హై ఫ్లేమ్ లో ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలన్నమాట. అయితే నేను ఇక్కడ ఇంకా లిడ్ పెట్టేసి ఇంకా ఈ పులావ్ని అయితే ఉడికించుకుంటున్నాను.
ఇంకా ఇది ఉడికేలోపు మరో పక్క అయితే పూజ అయితే చేస్తున్నాను అనమాట. అంటే నార్మల్ గా ఇంట్లో దీపం అయితే పెట్టేసుకుంటున్నాను. అంటే వ్రతం చేసుకోవడానికి టైం పడుతుంది కదండి, ఇంకా అందుకనే ఫస్ట్ ఇంట్లో అయితే దీపం పెట్టేస్తున్నాను అనమాట. అయితే ఇక్కడ ఇంట్లో దీపం పెట్టేసి హారతి ఇచ్చేసాను. తర్వాత అంతలో ఏంటంటే నాకు పులావ్ కూడా రెడీ అయిపోయింది. చూసారా పొడి పొడిగా వచ్చింది బాగానేని. ఇంకా మొత్తం కూడాను ఇంకా నేను ఇక్కడ బాక్సులు అన్ని కట్టేసి మా వారి కోసం అయితే క్యారేజ్ అయితే రెడీ చేస్తున్నాను. ఇంకా ఇది అయిన తర్వాత నేను కిందకి వెళ్ళి కొన్ని తమలపాకులు అయితే కట్ చేసుకుంటున్నానండి. మీకు ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, మాకేంటంటే మా ఇంటి దగ్గర తమలపాకు చెట్టు ఉందని చెప్పేసి ఇంకా పూజకి తమలపాకులు కూడా కావాలి కదా అని చెప్పి కిందకెళ్ళి అయితే కొన్ని తమలపాకులు అయితే కట్ చేసుకుంటున్నాను. ఇంకా అవి పట్టిన వచ్చేసి వాటిని అయితే శుభ్రంగా కడిగేశాను. ఇంకా ఇంటి పనులన్నీ కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు పూజ కోసం అయితే ఇంకా అన్ని రెడీ చేసుకుంటున్నానండి. ఆల్మోస్ట్ ముందు రోజే అన్ని రెడీ చేసుకున్నాను. మీకు నిన్నటి వీడియోలో పెట్టాను కదండి, అన్ని రెడీ చేసుకున్నా. ఇప్పుడు ఏంటంటే ముందు రోజు పీట కూడా క్లీన్ చేసుకోలేదు. ఇప్పుడు ఆ పీటనైతే మొత్తం క్లీన్ చేసుకొని పసుపు బొట్లు కుంకుమ బొట్లు అయితే పెట్టుకున్నాను. తర్వాత ఇంకా నా దగ్గర అయితే ఇంకా క్రిస్టల్ టార్ట్రేజ్ అయితే ఉందండి, అంటే తాబేలు అనమాట. అయితే ఆ తాబేలను కూడా మొత్తం కూడా శుభ్రం చేసేసి ఇంకా కుంకుమ బొట్లు పెట్టేసి ఇంకా పువ్వులు అయితే పెట్టుకొని దాన్ని అయితే ద్వారబంధం దగ్గర పెట్టుకుంటున్నాను. అయితే ద్వారబంధం దగ్గర ఇంకా ఈశాన్య మూల పెట్టుకుంటే ఏంటంటే చాలా మంచిదంట. అందుకనే నేను దాంట్లో కొంచెం వాటర్ వేసేసి ఒక కొద్దిగా కాయిన్స్ అయితే వేసాను అనమాట. ఇంకా అందులో పువ్వులు వేసేసి ఇంకా దాన్ని ఏంటి ద్వారబంధం దగ్గర పెట్టేశాను. తర్వాత అయితే ఇంకా ఇక్కడైతే ప్రసాదాలు అయితే రెడీ చేసుకుంటున్నానండి. ఇంకా లాస్ట్ వీక్ చేసినట్టే ఇంకా చలివిడి ఇంకా పానకం వడపప్పు చేసుకుంటున్నాను. నార్మల్గా అయితే ఇంకా నువ్వుల లడ్డు చేద్దాం అనుకున్నాను. కాకపోతే నాకు దగ్గరలో ఉన్న షాపుల్లో ఎక్కడో కూడా నువ్వులు అయితే దొరకలేదండి. అంటే తెల్ల నువ్వులు అయితే ఉన్నాయి కానీ నల్ల నువ్వులు దొరకలేదన్నమాట. అయితే ఇంకా అందుకే చేసుకోలేదు. తెల్ల నువ్వులు అయితే ఇంకా చేసుకుందాం అనుకున్నాను కానీ నల్ల నువ్వులతో చేసిన లడ్డు పెడితే మంచిదని చెప్పారు. ఇంకా అందుకే దానికోసం చూశాను, బయట ఎక్కడ దొరకలేదండి. ఇంకా సర్లే ఇంకా నెక్స్ట్ వీక్ ఎప్పుడైనా చేసుకుందాం అని చెప్పేసి మళ్ళీ ఈసారి కూడాను ఇంకా 3 ప్రసాదాలు పెట్టాను. ఇంకా వాటితో పాటు కొబ్బరికాయను అరటిపళ్ళు పెట్టుకున్నాను అనమాట. ఈ విధంగా 5 ప్రసాదాలు అయ్యాయి. ఇంకా అలానే పెట్టేశాను. ఇక్కడైతే ఏంటంటే ఇంకా ఒక పక్క వడపప్పు ఇంకా ఈ ప్రసాదాలు అయితే రెడీ చేసుకుంటున్నాను. ఫస్ట్ ఏంటంటే చలివిడి రెడీ చేసుకున్నాను. తర్వాత పానకం వడపప్పు రెడీ చేసుకుని తర్వాత ఇంకా దీపాలు అయితే రెడీ చేసుకుంటున్నానండి. అయితే ఈ దీపాలు ఇవన్నీ కూడా ఎలా రెడీ చేసుకోవాలి అని లాస్ట్ వీడియోలో చెప్పాను. అందుకే ఇప్పుడు ఏం చెప్పట్లేదు అనమాట. ఎవరికైనా డౌట్స్ ఉంటే మాత్రం ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. ఇంకా ప్రెజెంట్ అయితే ఇంకా దీపాలన్నీ కూడా ఇలా రెడీ చేసుకున్నాను. వాటికి ఏంటంటే ఇంకా పసుపు కుంకుమ బొట్లు అయితే పెట్టుకుంటున్నాను. అయితే పసుపులో కొద్దిగా వాటర్ వేసేసి ఇంకా ఇలా నామాలు అయితే పెట్టుకోవాలి. అలాగే కుంకుమలో కూడా వాటర్ వేసేసి నామం అయితే పెట్టుకోవాలి. ఇంకా ఎలాగో ఇంకా దీపాలకి ఏంటంటే ఇంకా నామాలు పెట్టాను కదా అని చెప్పి నేనైతే ఇక్కడ దేవుడి పటంకి కూడాను నామాలే పెట్టుకుంటున్నాను. నార్మల్గా అయితే బొట్టు పెడతాను, కాకపోతే ఎందుకో నాకు నామాలు పెట్టాలనిపించింది. అందుకే ఇంకా పటంకి కూడాను చక్కగా నామం అయితే పెట్టేశాను. చాలా బాగా అనిపించిందండి నామం పెట్టేసరికి. ఇంకా ఇవన్నీ రెడీ చేసుకున్నాను. పూజ పళ్ళు ఇంకా దీపాలు ఇంకా పువ్వులు అన్ని రెడీ చేసుకున్నాను. ఇంకా అన్ని రెడీ చేసుకున్న తర్వాత ఇక్కడైతే నేను ఇంకా పీట కూడా శుభ్రం చేసుకున్నానండి. అంటే పీట కూడా రెడీ చేసుకున్నాను. ఇంకా అది కూడా నేనేం వీడియో తీయలేదన్నమాట. పీట మొత్తం అంటే మనం పీట ఎక్కడ పెట్టుకుంటున్నామో అక్కడ మొత్తం కూడా క్లీన్ చేసేసి ఇంకా పసుపు రాసేసి ముగ్గు అయితే పెట్టుకున్న తర్వాత మనం పీట పెట్టి దానిపైన మనం ఎర్రని గుడ్డ అయితే అంటే జాకెట్ పీస్ ఉంటుంది కదా, ఇంకా ఆ జాకెట్ పీస్ అయితే పరుచుకుని దానిపైన కొంచెం బియ్యం వేసుకుని దానిపైన కొంచెం పసుపు కుంకుమ అక్షింతలు వేసి మనం పటాన్ని అయితే ఇంకా పెట్టుకోవాలన్నమాట. ఇంకా అవేమి కూడా నేను వీడియో తీయలేదు, నార్మల్ గా పెట్టేస్తున్నానండి. ఇంకా ఇంకా పటాన్ని అయితే ఇంకా ప్రతిష్ఠించుకున్న తర్వాత ఇంకా మనం తెచ్చుకున్న పువ్వులు ఉంటాయి కదా, అంటే మెయిన్ గా వెంకటేశ్వర స్వామికి ఏంటంటే ఇంకా తులసి మాల అంటే ఇష్టం కాబట్టి ఈ పూజకి ఏంటంటే తులసి మాల మాత్రం తప్పకుండా ఉండాలి. ఒకవేళ తులసి మాల దొరకపోతే తులసి ఆకులనైనా కొన్నిటిని పటం దగ్గర అయితే పెట్టుకోవాలి. నాకైతే తులసి మాల అయితే దొరికింది కదా, ఇంకా దాన్ని పెట్టేసుకొని కొన్ని రకాల పువ్వులతో అయితే ఇంకా పటాన్ని అయితే అలంకరించుకున్నాను. అయితే చామంతి గులాబీ పువ్వులు అయితే పెట్టుకున్నాను. ఇవన్నీ పెట్టుకున్న తర్వాత ఇంకా దీపాలు కూడా 7 దీపాలను పెట్టేసుకొని అందులో కొంచెం నెయ్యి వేసి అలాగే 7 ఒత్తులతో దీపాలు అయితే పెట్టుకున్నాను. అలాగే దేవుడి దగ్గర ఒక కుంది కూడా పెట్టుకున్నానండి. తర్వాత ఇంకా నేను
పసుపుతో ఇంకా గణపతి వినాయకుడిని కూడా చేసేసుకుని తమలపాకు మీద పెట్టుకుని నేను తయారు చేసుకున్న ప్రసాదాలు పెట్టుకున్నాను. తర్వాత ఇంకా తాంబూలం కూడా దేవుడి దగ్గర పెట్టుకున్నాను. అయితే దీపాలు త్వరగా వెలగడానికి మనం ఒత్తుల దగ్గర ఒక కర్పూరాన్ని నలిపేసి ఇంకా దానికి రాసామనుకోండి దీపాలు అనేవి చాలా త్వరగా వెలుగుతాయి అన్నమాట. ఇంకా చక్కగా కూడా వెలుగుతాయి. నేనైతే ఇంకా అలానే చేసుకుంటున్నాను. ఇంకా పూజకు కావాల్సినవన్నీ సిద్ధం చేసుకున్న తర్వాత చివరిగా మన దగ్గర ఉన్న ముడుపునైతే ఇంకా దేవుడి పటం దగ్గర పెట్టి ఇంకా దీపాలైతే వెలిగించి పూజ అయితే స్టార్ట్ చేయాలి. అయితే మనం మొదటిసారి పూజ చేసుకునేటప్పుడు మాత్రం కొంచెం కంగారుగా అనిపిస్తుంది. అన్ని సామాన్లు తెచ్చుకున్నామా లేదా, అన్ని కరెక్ట్ గా పెట్టామా లేదా అని. కానీ 2వ వారం నుంచి కొంచెం ఈజీగా అనిపిస్తుంది. పనులు కూడా కొంచెం త్వరగానే అవుతాయి అన్నమాట. నాకైతే అలానే అనిపించింది. అయితే పూజ చేసేటప్పుడు నేనైతే కథ చదువుకోను, టీవీలో వచ్చే కథ మాత్రమే వింటూ పూజ చేశాను. శ్రీ మహాగణాధిపతయే నమః హస్తయో అర్ఘ్యం సమర్పయామి. శ్రీ మహాగణాధిపతయే నమః ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఆకుతోటి కానీ విగ్రహంతోటి కానీ స్వామివారి మీద నీళ్ళు చల్లుతూ ఉండాలి. ఓం నా భవిష్టామ యోగస్థాన ఉద్యోగదాతన మహిళ యక్షసే యోగ సేవల మోక్షస్య భార్యతే నమః కుశలీర మాతః తస్మారకమా భోయసచ విద్మః ఆపోలే భద్రః శుద్ధోర స్నానం సమర్పయామి. మరోసారి నీళ్ళు చుట్టూ వేయాలి. స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఒక పుష్పం. ఓం గజకర్ణకాయ నమః. ఓం లంబోదరాయ నమః. ఓం వికటాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం గణాధిపాయ నమః. ఓం ధూమకేతవే నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం బాలచంద్రాయ నమః. ఓం గజాననాయ నమః. ఓం వక్రతుండాయ నమః. ఓం శూర్పకర్ణాయ నమః. ఓం హేరంబాయ నమః. ఓం స్కందపూర్వజాయ నమః. ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం ప్రాణాయ స్వాహ. ఓం ప్రాణాయ స్వాహ. ఓం జ్ఞానాయ స్వాహ. ఓం జ్ఞానాయ స్వాహ. ఓం సమానాయ స్వాహ. మధ్య మధ్య పానీయం సమర్పయామి. మకర నీరాజనంతర్జయామి. నీరాజనంతి నీరు చూపించాలి స్వామి. నీరాజనంతరం శుద్ధ ఆత్మనీయం సమర్పయామి. రక్షాం ధారయామి. కలిగొని ఏడు తర్వాత వేకరమణ గోవింద గోవింద. తర్వాత ఒక పుష్పం అక్షతలు తీసుకోవాలి. అంత పుష్పం లేచి నిలబడి లేచి నిల్చోవచ్చు. చూసారా ఎంత బాగా జరుగుతుందో కదా. మనకి డైరెక్ట్ గా పంతులు వచ్చి చేయించినట్టే అనిపిస్తుంది అనమాట. అంత బాగా పూజ అయితే జరిగింది. ఫస్ట్ అయితే ప్రాణాయామం చేసుకొని తర్వాత అయితే గణపతి పూజకైతే పూజ చేసుకోవాలి. గణపతికి పూజ చేసుకున్న తర్వాత హారతి ఇచ్చేసి తర్వాత వెంకటేశ్వర స్వామికి అయితే పూజ చేసుకోవాలి. ఇంకా వెంకటేశ్వర స్వామికి కూడా పూజ చేసుకున్న తర్వాత కొబ్బరికాయ కొట్టేసి హారతి అయితే ఇవ్వాలన్నమాట. ఇంకా 2వ వారం పూజ అయితే చాలా బాగా జరిగిందండి. చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా ఈవినింగ్ కూడా గుడికి వెళ్ళి దర్శనం అయితే చేసుకున్నాను. ఇంకా ఇక్కడితో అయితే ఈ వ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నానండి. మళ్ళీ రేపటి వ్లాగ్తో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్.